హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో వెజ్ మోమోస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లిని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు కూడా అలాగే వేసుకోవాలి. వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన తర్వాత ఒక 2 కప్పులు సన్నగా తరుక్కున్న క్యాబేజీ తురుమును వేసుకోవాలండి. అండ్ దాని తర్వాత వెంటనే ఒక కప్పు క్యారెట్ సన్నగా తరుక్కుని వేసుకోవాలన్నమాట. ఈ రెండు బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మూత పెట్టుకొని కుక్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ 5 మినిట్స్కి ఒకసారన్నా కలుపుకోవాలి. ఇది 80% వరకు కుక్ అయిన తర్వాత ఒక 10 నుంచి 15 మిరియాల్ని దంచి ఇందులో వేసుకోవాలండి. అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే 2 to 3 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి అస్సలు వెట్గా ఉండకూడదు, డ్రైగా అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అండ్ అలాగే ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే వెనిగర్ లేకపోతే నిమ్మకాయ ఏది ఉంటే అది వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అస్సలు వెట్ ఉండకూడదు, డ్రైగా అయిపోవాలి. కర్రీ అంతా ఈ స్టఫింగ్ అంతా డ్రైగా అయిపోవాలి. రెడీ అయిన స్టఫింగ్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ కడాయిలో ఒక 100 ml వరకు వాటర్ పోసుకొని తగినంత ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇందులోకి మీ కారానికి తగ్గట్టు ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలను వేసుకోవాలండి. అండ్ అలాగే 3 పెద్ద టమాటాలని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ వాటర్లోకి. ఇది ఎందుకంటే మనం మోమోస్కి సాస్ కోసం అన్నమాట. టమాటాల్ని మూత పెట్టుకొని కుక్ చేసుకుంటాం కదండి, అది ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం దగ్గరగా అయిపోవాలి. ఇలా అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకొని మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చల్లారిన దాన్ని. ఇప్పుడు ఇందులోకి ఒక కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగుని వేసుకొని ఈ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అది కూడా ఇందులో వేసుకొని బాగా కుక్ అవ్వనివ్వాలండి. ఇలా అంటే కొంచెం దగ్గరగా కుక్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ అండ్ అలాగే అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇలా పిండుకొని ఒక 5 మినిట్స్ తర్వాత దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమే. అండ్ ఇప్పుడు మనం మైదా పిండిని కలుపుకోవాలండి. మైదా పిండిని మరీ గట్టిగా కాదు, అలాగని మరీ మెత్తగా కాదు, పూరీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఒత్తుకోవాలండి. పిండిని ఇలా కలుపుకోవాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. మరీ గట్టిగాను కాదు, అలాగని మెత్తగాను కాదు, పూరీ పిండి కన్నా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా మొత్తం డౌకి అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 20 to 30 మినిట్స్ మనం వదిలేయాలండి, రెస్ట్ ఇవ్వాలి మూత పెట్టుకొని. అండ్ అలా వదిలేసిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి. వీటిని మనం ఎన్ని మోమోస్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మోమోస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇప్పుడు మనం పూరీలు ఎలా అయితే మనం స్ప్రెడ్ చేసుకుంటామో రౌండ్గా, అలాగే చపాతీ కర్రతో అలా స్ప్రెడ్ చేసుకోవాలండి. పౌడర్ డస్టింగ్ కోసం మైదా పిండిని వేసుకుంటూ ఇలా పూరీ కోసం చేసుకుంటాం కదండి, అలా రౌండ్గా చిన్న పూరీలా చేసుకోవాలన్నమాట. ఈ మాత్రం థిక్నెస్ ఉండాలి. ఇంకొంచెం థిక్నెస్ పెరిగినా పర్వాలేదు, ఈ మాత్రం థిక్నెస్ అయితే సరిపోతుంది. ఇలాగ స్టఫింగ్ అయితే ఇలా మధ్యలో పెట్టుకొని చూడండి, చీర కుర్చీలు పెట్టుకుంటారు కదా, అలా ఒక ఎడ్జ్ని పట్టుకొని ఇలా కుర్చీలు పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. మొత్తం అలా కుర్చీలు డ్రాప్ చేసుకోవాలన్నమాట. లాస్ట్ది కొంచెం మిగులుతుంది కదా, ఇలా డ్రాప్ చేసుకుంటూ జాగ్రత్తగా ఈ బాటిల్ వైన్ లెఫ్ట్ హ్యాండ్ బాటిల్ వైన్ మాత్రం వదలకూడదు. ఇంకా లాస్ట్ది అయితే మొత్తం కలిపేసి ఒకసారి ఇలా చుట్టుకోవాలండి. అంతేనండి. ఇది మీకు కష్టంగా అనిపిస్తే వేరే మెథడ్ కూడా ఉంటుందండి, కానీ ఇది చాలా అంటే చాలా ఈజీనే. ఇలా డ్రాప్ చేసుకోవచ్చు కుర్చీలు. మనం చైర్ కుర్చీలు ఎలా అయితే పెట్టుకుంటామో సేమ్ అట్లానే ఉండిద్దండి, చాలా ఈజీగా పెట్టేయచ్చు. మీకు ఇది కష్టం అనుకుంటే ఇంకా సింపుల్ మెథడ్ కూడా ఉంటుందండి. చూడండి, ఇలా కుర్చీలా పెట్టేసుకొని లాస్ట్ చూడండి ఇలా ఈ కుర్చీలు అన్నిటికీ పెట్టేసి వదిలేయాలన్నమాట. ఇంకా సింపుల్ మెథడ్ అయితే ఇలా అండి, అంచులన్నిటికీ వాటర్ రాసుకొని మనం గజ్జికాయలు చుడతాం కదండి, అలాగా అంటించేసుకోవాలన్నమాట అంచులు. అండ్ ఈ 2 ఎడ్జెస్ని కలిపి ఇలా
చేసుకుంటే అదొక మెథడ్. మీ ఇష్టం అండి, మీకు ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటన్నిటిని ఇడ్లీ స్టీమర్ ఉంటుంది కదండి, అందులో పెట్టేసుకొని స్టీమ్ చేసేసుకోవడమే. స్టీమ్ చేసేసానండి, అయిపోయింది. ఇదిగోనండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.